న్యూస్ సూర్యాపేట జ్యువెలరీ చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దోపిడీకి పాల్పడింది ఒక యూపీ గ్యాంగ్ గా గుర్తించారు. ఇల్లు అద్దెకు తీసుకుని 2 నెలలుగా వాళ్లు సూర్యాపేటలోనే మకాం వేశారు. చోరీ తర్వాత బ్యాగ్లు సర్దుకుని అక్కడి నుంచి ఉడాయించేసింది ఈ ముఠా. దొంగలున్న ఇంటిని క్లోజ్ టీం గుర్తించింది. సాయి సంతోషి జ్యువెలర్స్ లేబుల్ కలిగిన బ్యాగ్లను కూడా గుర్తించారు. ఆభరణాలు సహా కీలకమైన ఆధారాలు సైతం లభ్యమయ్యాయి. వెంటనే 5 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల్ని వెతుక్కుంటూ యూపీకి వెళ్లారు 2 బృందాలు. సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. షాపు వెనుక వైపు గోడకు కన్నం వేసి గ్యాస్ కటర్స్ తో షట్టర్ ని ధ్వంసం చేసి ముఠా లోపలికి చొరబడింది. షాప్ లో ఉన్న ఇనుప బీరువాని కూడా కటర్ తో కట్ చేసి నగలు దోచుకుపోయారు. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి రేవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రేవన్, ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎంత నగదు దోచుకుపోయారు, అలాగే షాప్ యజమాని ఏమంటున్నారు? మొత్తానికి సూర్యాపేటలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి బంగారం షాపు చోరీ కేసు అయితే పోలీసులు అయితే కొంత పురోగతిని సాధించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఏదైతే దోపిడీకి ఇది యూపీ గ్యాంగ్ పాల్పడినట్లుగా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో భాగంగానే ఈ గ్యాంగ్ ని పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ నరసింహ 5 బృందాలను అయితే ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా 2 బృందాలు అయితే యూపీకి వెళ్లినట్టుగా పోలీసులు అయితే మనకు సమాచారం అందిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే చోరీ జరిగినటువంటి బంగారం షాపు వెనక వైపు ఏదైతే కొంత ఖాళీ స్థలం ఉందో ఆ ఖాళీ స్థలం నుంచి గోడకు కన్నం వేశారు. ఆ తర్వాత అంటే గ్యాస్ కట్టలతో షట్టర్ ని కట్ చేసి ఏదైతే బంగారు నగలు స్టోర్ చేసినటువంటి బీరువాల్లో కూడా కట్ చేసి దొంగలే దాదాపు 8 కిలోల బంగారానికి పైగా దొంగిలించడం జరిగింది. దీని మీద సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అంటే ఏదైతే చోరీ జరిగినటువంటి బంగారం షాప్ సమీపంలోనే 2 నెలలుగా ఈ యూపీ గ్యాంగ్ చెందినటువంటి 5గురు అయితే అక్కడ మకాం వేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. నిన్న రాత్రి ఏదైతే వాళ్ళు మకాం వేసినటువంటి కిరాయి తీసుకున్నటువంటి ఇంటిని కూడా పరిశీలించారు. అక్కడ కూడా క్లోజ్ టీం ద్వారా ఆధారాలను కూడా సేకరించారు. ముఖ్యంగా ఆ రూమ్ లో ఏదైతే ఈ షాప్ సంబంధించినటువంటి లేబుల్స్ కలిగినటువంటి చిన్న చిన్న బ్యాగులు ఆభరణాలను కూడా కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏదైతే షాప్ నుంచి పాటు వీళ్ళ ఇంటి ఏదైతే కిరాయి ఉన్నటువంటి ప్రాంతం వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ ని కూడా పోలీసులు అయితే తీసుకున్నారు. ఇందులో మనం TV9 ఎక్స్క్లూజివ్ గా అంటే అక్కడి నుంచి ఏదైతే షాప్ లో చోరీ జరిగిన తర్వాత ఉడాయిస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ దృశ్యాలు TV9 కు ప్రత్యేకంగా దొరికాయి. ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. ఆ తర్వాత తాపిగా ఏదైతే బంగారు నగలన్నింటిని కూడా అంటే బ్యాగులలో సర్దుకుని తాపిగా వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు సీసీ ఫుటేజ్ లో లభించాయి. దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే యజమాని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న 5 బృందాలు అయితే జిల్లా ఎస్పీ ఏర్పాటు చేశారు. ప్రధానంగా 2 బృందాలు యూపీకి వెళ్లాయి. త్వరలోనే ఈ గ్యాంగ్ అంతా పట్టుకొని అంటే దీనికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ నరసింహ చెబుతున్నారు.